మాల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బెల్లి అశోక్ గారు ఒక యువకుడు, ఒక చదువుకున్న వ్యక్తి, గ్రామ పంచాయతీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇంతమంది అతనికి సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు, వేలాది మంది వచ్చారు. ఈ రోజు గతంలో ఉన్న సర్పంచ్లు ఏం చేసిరు, ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, ఈయనకి ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈరోజు గ్రామ పంచాయతీ మొత్తం మీద మీరు అందరు క్వశ్చన్ చేసే హక్కు మీకు అందరికి ఉంది. అలాంటి ఈ అశోక్ అనే వ్యక్తి ఎవరికైనా సరే ఏ ఏజ్ని బట్టి 15 years నుంచి అబౌవ్ 60 years వరకు ఈ ఏజ్ని బట్టి ఎవరికి ఏం సహాయం వచ్చినా, ఎవరికి ఏం ఆపద వచ్చినా, ఎవరు ఎక్కడున్నా అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మాట్లాడగలిగేటువంటి శక్తి అశోక్ ఉంది, అశోక్ అనే వ్యక్తికి ఉంది. అతన్ని ఈ రోజు మేము అందరం ఆశీర్వదిస్తాం, అతన్ని గెలిపించుకుంటాం ఈ రోజు ఈ మాల్ గడ్డ మీద. ఎందుకని అంత మంచి వ్యక్తికి ఏ పార్టీ కూడా ఎందుకు ఆదరించలేకపోయింది? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఏ పార్టీలో పోయినా. గతంలో ఏ పార్టీలో తిరగలేదు, వీళ్ళ నాన్నలు తిరిగిరు. ఈయన ముందుకు చేస్తా అని చెప్పి వచ్చిన ఆలోచనను ఆ పెద్ద పెద్ద నాయకులు కొట్టిపడేయడం, మాకు ఎలాంటి అవకాశాలు రావు ఇతను వస్తే అని చెప్పేసి ఆ పెద్ద నాయకుల దగ్గరకు పోయి టికెట్ ఇవ్వకుండా చేయడం. ఈయన వెనకకెళ్ళుండి ఎన్నిపోటు వచ్చిన కొంతమంది నాయకులు ఉన్నారు. అతని వల్ల అందుకనే ఆ పెద్ద నాయకులకు ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసి టికెట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి కనుక్కోలేరు. కనుక్కోకుండా ఓన్లీ వాళ్ళ దగ్గరుండి ఆయనకు సపోర్ట్ చేసుకుంటుండి, ఆయన భుజాలు తడుపుతుండి, పిలిస్తే పలుకుతానికి వచ్చి అట్లాంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చారు. ఇట్లాంటి చదువుకున్న వ్యక్తులకు టికెట్ ఇవ్వాలి. యువత రాజకీయంలోకి రావాలన్నారు, వచ్చినాక సపోర్ట్ చేయరు. యువత పిలిస్తే పలకాలన్నారు, పిలిస్తే ఎవరు పలకరు. అన్న మీరు ఇప్పుడు మాట్లాడుతూ మాట అన్నారు, అశోక్ అనే వ్యక్తి ఎటువంటి వయసు వాళ్ళకైనా ఏ ఆపదను వస్తుందని చెప్పేసి. ఇవాళ రేపు మంచితనం పనికి రావట్లేదు, డబ్బు ఉంటేనే రాజకీయంలో అడిగేసేటువంటి ప్రసక్తి ఉంది. ఎందుకంటే దాదాపు ఓటుకి 1000 నుంచి 3000 వరకు పంచుతున్నటువంటి మన మొదటి విడత కూడా అయిపోయింది. ఎక్కడ చూసినా డబ్బు రాజకీయాలు అయిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ వ్యక్తి అంటే డబ్బు లేకుండా కూడా మంచితనంతో గెలిచే ఛాన్స్ ఉందంటారా? 100%. అశోక్ లక్ష్యం ఏంటంటే డబ్బు లేకుండా రాజకీయం చేయాలి. పెద్ద నాయకులు డబ్బులు వంచి ఓట్లు సంపాదించుకుంటారు. అశోక్ అట్లా కాదు, డబ్బు లేకుండా రాజకీయం చేయాలి. ఏ మనిషిగా 100% సాధ్యం చేస్తాం. మా 100 మంది యువకులు అశోక్ సపోర్ట్ గా 100 మంది యువకులు డబ్బు లేకుండా రాజకీయం చేస్తాందుకే. ఎంత ఇప్పుడు ఈ అంత పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇక్కడ మాల్ గ్రామంలో 3500 నుంచి 3800 ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఒక 7 మంది అభ్యర్థులు పోటీ చేసిరు. అందులో అశోక్ అనే వ్యక్తికి ఇంతమంది ఎందుకు వస్తారు? 3800 మందిలో అట్లీస్ట్ 2500 మంది అశోక్ వెంబడే తిరుగుతారు. ఈ రోజు మీరు చూసినటువంటి వరకు అయితే ఇక్కడ నుంచి ర్యాలీ తీసినా, ఎక్కడి నుంచి ర్యాలీ తీసినా ఎందుకు వస్తారు? అంతమందికి డబ్బులు ఇస్తుందా? 2500 మందికి డబ్బులు ఇస్తే ఎన్ని డబ్బులు అయితే రోజుకు? అశోక్ దగ్గర ఎన్ని డబ్బులు ఉండాలి? మరి డబ్బులు కొనాలనుకుంటే అశోక్ ఊరు మొత్తం కొంటాడు. కానీ అశోక్ డబ్బుకు విలువిస్తలేడు, మనుషులకు విలువిస్తుండు. మనుషులను మారాలి, యువత మారాలి. డబ్బుకు అమ్ముడు పోదు, మద్యానికి అమ్ముడు పోదు. యువత ఏం కావాలి, ఏం కోరుకుంటుందని అనలైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే అశోక్. అందుకని మేము అశోక్ కోటేయాలనుకుంటున్నాం. ఎలా ఉందన్న బిఫోర్ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పటి వరకు ముందున్నటువంటి సర్పంచ్ గ్రామానికి ఏం చేస్తారంటే ఏం చెప్తారు? అభివృద్ధి అంటే గ్రామ పంచాయతీలో ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు ఏమంటారు? అభివృద్ధి అంటే సీసీ రోడ్లు, లైట్లు, ఈ డ్రైనేజీ, ఇది ఈ మోటార్లకు చెప్పేది అభివృద్ధి అంటే ఇది. అభివృద్ధి అంటే అది కాదు. మా ఊర్లో ఒక ఎస్ఐ జాబ్ కొట్టిండు, వాడు చదువుకుండు, ఆయనకి ఏం హెల్ప్ చేసినాం మేము? మా ఊర్లో ఒక పరిశ్రమ పెట్టిండు, ఆయనకి నేను ఏం హెల్ప్ చేసిన అనేది ఒక అనలైజ్ చేయడానికి ఏ నాయకుడికి ఆలోచన లేదు. ఆ ఆలోచన చేయాలని చెప్పేసి అశోక్ అంటుండు. గతంలో జరిగిన అభివృద్ధి ఉంది, ఏముంది? సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు. ఆ మాల్లో ఏ అభ్యర్థి అయినా ఒక పోరాడు గాని ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టిండా, ఒక ఎస్ఐ ఉద్యోగం కొట్టిండా, ఒక టీచర్ జాబ్ కొట్టిండా? చూపియండి. ఆయనకు ఆర్థిక పరిస్థితి లేకపోతే నాకు చదువు అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాయనకు అబద్ధం చెప్పి పనికోతుండు. ఆర్థిక సాయం చేయాలి. ఒక లైబ్రరీ పెట్టింది, స్టూడెంట్ కు ఉపయోగపడుతుంది, చదువుకుంటాడు, జాబ్ చేస్తాడు. ఆ జాబ్ వల్ల జ్ఞానం పెడుతుంది, జ్ఞానం పెరిగి ఊరికి అభివృద్ధి ఏం కావాలనేది చెప్తాడు. అలాంటిది అశోక్ చేస్తుండు, చెయ్యాలనుకుంటుండు, ఆల్రెడీ కొన్ని చేసిండు. అది నేను చెప్పేది. అంటే చదువుకునే వారి కోసం కాస్త హెల్ప్ అవుతున్నాడు ఆయన. 100% వర్గం వారికి కూడా ఆయన సాయం చేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచేటువంటి ఛాన్స్ ఉంది. 200% అశోక్ గెలుస్తాడు, గెలిపించుకుంటాం మేము. మహిళల విషయానికి వస్తే, ఈ రోజు మహిళల విషయానికి వస్తే చాలా మంది వరకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు జరుపుకోరు. వాళ్ళు ఏం చేసిరు? ఈ రోజుల్లో అబ్బాయిలు ఎవరైనా సరే మహిళలను పనికి పంపించట్లేదు. పనికి పంపించకుండా అశోక్ మొన్న రీసెంట్ గా అనలైజ్ చేసింది ఏంటంటే అందరికీ ఒక పరిశ్రమ పెట్టాలి, లేడీస్ కూడా, వాళ్ళు కూడా స్వతంత్రంగా సంపాదించుకోవాలి.
భర్త మీద ఆధారపడొద్దు అని చెప్పేసి ఒక ఆలోచన చేసిండు. అది కూడా అశోక్ గెలిస్తే ఖచ్చితంగా చేస్తాడని మేము అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. ఓకే. సో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళకి గ్రామంలో ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ మాల్ నుండి హైదరాబాద్ 60 కిలోమీటర్లు అన్న. ఓకే. హైదరాబాద్ కు రోజుకు ఒక 100 నుంచి 200 మంది పోతారు మాల్ నుంచి. ఎందుకు? బతుకుదేరు కోసం. అక్కడ పోకుండా అందులో 100లో అయినా 50 మంది అయినా సరే మాల్లో బతకడానికి అశోక్ ప్రయత్నం చేస్తుండు. ఆ పరిశ్రమలు ఏం గానీ, ఆ కంపెనీస్ గానీ, ఆ లైబ్రరీలు గానీ, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అశోక్ ఒకసారి ఊరిని మొత్తం తిరిగి చూసి చేయాలనుకుంటుండు అశోక్. కానీ సాధ్యమైతుందన్న, ఎటువంటి పార్టీ తోడు లేకుండా నీడ లేకుండా ఇండిపెండెంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఇది సాధ్యమైతుందా? అశోక్ నమ్మిన వాళ్ళు, అశోక్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. అది వాళ్ళ బలం చేకూరుస్తుంది. అశోక్ కు వాళ్ళవే పెద్ద బలగం కూడా వాళ్ళే. అశోక్ కి వాళ్ళు ఖచ్చితంగా గెలిపించుకుంటారు. వాళ్ళతో పాటు మేముంటాం, మా వెనక వాళ్ళు ఉండాలి, వాళ్ళ వెనక మేము ఉండాలి. అశోక్ ఏమంటే అందరం ఉంటాం. అశోక్ ని ఖచ్చితంగా గెలిపించుకుంటున్నాం.